హాయ్ అందరికీ. హెల్తీగా కాజు బర్ఫీ ప్రిపేర్ చేసుకుందామా? స్టవ్ వెలిగించుకుని ఒక మందపాటి కడాయిలో ఒక కప్ దాకా బాదం పప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని, 2 టేబుల్ స్పూన్ల వాటర్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని పాకం పట్టేసేసుకుందాం. పాకం వచ్చేలోపు బాదం పప్పుని కొద్దిగా పొలుకులుగా మిక్సీ పట్టేసుకోవాలండి. పాకం అనేది మెత్తటి పాకం కాకుండా గట్టి పాకం వచ్చే విధంగా మనం ఈ విధంగా పాకం పట్టేసుకోవాలండి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ బాదం పప్పు పౌడరు దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ రాసిన ప్లేట్లోకి కానీ లేదంటే బటర్ పేపర్ మీదకి కానీ ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పడాల కర్రతో కానీ స్మాషర్తో కానీ ఒక అంగుళం మందంగా ఒత్తేసుకోవాలండి. తర్వాత అంచునంతా కట్ చేసేసుకొని నచ్చిన విధంగా కట్ చేసేసుకొని బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకోండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, చక్కగా ఆరిపోతే ఈ విధంగా వచ్చేసిద్దండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.